పాలవెల్లి కడతాం మనం. పాలవెల్లిలో ఏ ఫలాలు కడతారో చూడండి. మొక్కజొన్నలు, జామకాయలు, వెలక్కాయలు, బత్తాయి కాయలు, ఏవైనా సరే కాయలే కడతారు. ఎందుకో తెలుసా? భాద్రపద మాసానికి పంటలన్నీ కాయల రూపంలో ఉంటాయి, పళ్ళు పండవు. పచ్చికాయలు, పచ్చి వెలక్కాయలు, పచ్చి జామకాయలు అన్నీ పచ్చివే. అంటే ప్రకృతి ఎలా ఉంటే అలా మీరు ఆస్వాదించండి, దాన్ని అలాగే ప్రేమించండి, పూజించండి, ఆరాధించండి. మీ జీవితం కూడా అంతే, ఎలా ఉంటే అలా ప్రేమించండి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. అది దైవత్వం. ఉన్నదాన్ని ఉన్నట్టే, అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే జ్ఞానం, అదే అజ్ఞానం, అదే సంపద, అదే అప్పులు, అదే దుఃఖం, అదే సుఖం. ఏ మార్పు కోరుకోకుండా నేను నీకోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు, అది జీవితం, అది దైవత్వం. మార్పు కోరుకోకుండా నేను నీకోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు, అది జీవితం, అది దైవత్వం. కానీ మనం పూజలన్నీ ఎందుకోసం చేస్తామంటే మా అబ్బాయికి మార్కులు తక్కువగా వస్తున్నాయి, ఎక్కువ రావాలి. మా అబ్బాయికి మార్కులు వచ్చాయి కానీ స్కూల్లో నెంబర్ 1 స్థానం రాలా, ఫస్ట్ ర్యాంక్ రాలా, కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరావమ్మా నువ్వు, పక్కింటి ఆవిడ కూడా అదే కోరింది. మీ ఇద్దరు అబ్బాయిలకి మధ్యలో వినాయకుడికి ఏమైనా తేడా ఉందా? నువ్వేమన్నా ఆయనకి మేనత్త కూతురా, ఆ అమ్మాయి కాకుండా పోయిందా? ఆయన ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మనం పూజ చేస్తే ఫలిస్తుందంటే ఎందుకు ఫలిస్తుంది? ఎందుకు ఇస్తాడు ఆయన? అందుకని మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించు, ఏమీ కోరకు, అది దైవత్వం అంతిమంగా తెలుసుకోవాలి. అందుకే వినాయక చవితి నాడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ రోజు ఏం దొరికితే అది పట్టుకురండి, నాకు ఇంతకంటే వద్దు. మట్టి దొరికితే మట్టి, గడ్డి దొరికితే గడ్డి, పచ్చికాయలు అయితే పచ్చికాయలు, ఎలా ఉంటే అలాగే.